వెల్కమ్ బ్యాక్. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది ప్రభుత్వం. ఈ దఫా వేతనాలను భారీగా పెంచామని సర్కార్ చెబుతోంది. నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగాయా? జీతభత్యాల పెంపుతో ఆర్థిక రంగంపై భారం పడనుందా? సార్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 7th పే కమిషన్ అమలు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ఆగస్టు నుంచి కూడా ఇవి అమలు కాబోతున్నాయి సార్. కనీస వేతనమే ఇది 7,000 నుంచి 18,000 వరకు ఉంది. అంటే ఒకటి భారీగా పెరుగుతోంది అనేది ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రచారం. సహజంగానే ఆ ప్రచారం వల్ల ఈ వాదన వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున పేపర్లో కూడా మీరు అన్నట్లే భారీగా పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అని అంటారు. కారణం ఏంటంటే ఇది గణాంకాల్లో ఉండేటువంటి ఒక తెలివి. ఇప్పుడు ఉదాహరణకు 10 మార్కులు వచ్చేవాడికి 20 మార్కులు వచ్చినాయి అనుకోండి, నాకు 100% పెరిగింది అంటాడు. భారీగా పెరిగిన నా మార్కులు అని చెప్పుకుంటాడు. 90% వచ్చినవాడికి 95% వచ్చింది అనుకోండి, వాడికి 6% పెరుగుతుంది. వాడికి 6% పెరిగితే నాకు 100% పెరిగిందని చెప్పుకుంటాడు. ఆచరణలో జరిగింది ఏంటంటే మీరు అన్నట్లు కనీస వేతనము 6వ వేతన సంఘంలో 7,000 ఉండే, 7వ వేతన సంఘంలో 18,000కు పెంచారు. చూడండి 250% పెంచామేమో అని ప్రభుత్వం చెప్తుంది. కానీ వేతన సవరణ అనేది ఏంటంటే 10 ఏళ్ళకు ఒకసారి వేతనాలు పెరుగుతాయి. ఈ 10 ఏళ్ల సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ డిఏలు అన్నీ కలుపుకొని ఇప్పుడే కనీస వేతనం 15,750 రూపాయలు ఉంది. అంటే 6వ వేతన సంఘంలో 7,000 రూపాయల కనీస వేతనం పొందిన ఉద్యోగి ఈ రోజు 15,750 రూపాయలు ఎత్తుకుంటున్నాడు. ఆల్రెడీ తీసుకుంటున్న జీతం 15,750, పెరగనున్నది 18,000. అంటే వాస్తవంగా పెరిగింది 2,250 రూపాయలు. ఇందులో ఈ 2,250 రూపాయలు కూడా పూర్తిగా పెరిగినట్టు కాదు. ఎందుకంటే ప్రభుత్వము గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కు చెల్లించాల్సింది పెంచారు. ఇలా ఇవన్నీ పెంచితే ఆఖరికి వచ్చేది 500, 600 పెరిగినట్టు కనబడుతుంది. కానీ మనకు 18,000 పెరిగినట్టుగా చెప్తున్నారు 7,000 నుంచి. ఇది అంకెల గారడి తప్ప వాస్తవంగా పెరిగింది 7 నుంచి 10% నుంచి కూడా పెరగదు. అందువల్ల అందులో ఇంకొక పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 26,000 అడిగారు, వీళ్ళు 18,000 మాత్రమే చేశారు. దీనివల్ల అన్ని స్కేళ్లలో కూడా జీతాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు. అంటే 3.7 పైన ఉండాల్సింది 2.5 పడిపోతుంది. అంటే ఎందుకు కనీస వేతనం మరి ఎందుకు తగ్గింది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులేమో 26,000 లెక్క కడితే వీళ్ళు 18,000 లెక్క కట్టారు. అంటే ఎప్పుడు కూడా కనీస వేతనం నిర్ణయించడానికి ఒక వ్యక్తి సగటున తీసుకోవాల్సిన పౌష్టికాహారాన్ని లెక్కించి దానికి అయ్యే ఖర్చును లెక్కిస్తారు. ఈ లెక్కించేటప్పుడు ప్రిన్సిపల్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం లెక్కించినా, 7th పే కమిషన్ లెక్కించినా, ఉద్యోగ సంఘాలు లెక్కించినా పద్ధతి ఒకటే, ఆక్ట్రాయిడ్ ఫార్ములా అంటారు. ఆ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారమే లెక్కిస్తారు. అంటే ఒక మనిషికి ఎంత బియ్యం కావాలి, ఎంత నూనె కావాలి, ఎన్ని పాలు కావాలి లెక్కేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే రేట్లు ఎంత తీసుకున్నారన్న దగ్గర గందరగోళం. ఇప్పుడు ఉదాహరణకు పప్పుల ధర 95 రూపాయలు తీసుకొని లెక్కేశారు. మన మార్కెట్లో 160, 170 కూడా ఉంది. బియ్యం ధర 26 రూపాయలు లెక్కేశారు. 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తినే బియ్యం 40 రూపాయలకు తక్కువ లేదు. సో అందువల్ల ఈ లెక్కలన్నీ తక్కేసి కనీస వేతనం 18,000 నిర్ణయించారు. అది ఇప్పుడే 15,750 ఉంది అన్నట్లు. కొత్తగా పెరిగింది ప్రధానంగా చాలా పరిమితమే. అది కూడా ఇది 10 ఏళ్ళకు ఒకసారి పెరుగుదల. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 39% ఫిట్మెంట్ ఇచ్చారు. దాంతో పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పెరిగింది లెక్కలని కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, రక్షణ శాఖలో ఉన్న వాళ్ళు దీన్ని తిరస్కరించి వాళ్ళ సమ్మెకు కూడా పిలిపించారు. వాళ్ళు అంగీకరించడానికి దీనికి సిద్ధంగా లేరు. కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇది ఆర్థిక రంగం మీద ఎలాంటి భారం పడుద్ది అంటారు? అంటే ఆర్థిక రంగం పైన భారం కూడా దీనిపైన ఎగ్జాగరేషన్. ఇప్పుడు దీనిపైన ఎగ్జాగరేషన్ ఏంటంటే 1,02,000 కోట్ల రూపాయల అదనంగా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అంటే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల పైన 1,00,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది చూడండి అని అంటారు. కానీ వాస్తవంగా భారతదేశంలో ఎంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అంటే, భారతదేశంలో మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1 కోటి మంది ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కలిపితే అంటే 1 కోటి మందికి పెరిగే జీతాలు ఇవి.
కోటి మందికి ఏడాదికి కోటి మందికి పెరిగేస్తున్నటువంటి 10 ఏళ్ల తర్వాత పెరుగుతున్నటువంటి జీతాలు. ఇక రెండోది 1,02 కోట్లు 1,00,000 కోట్లు పెరిగినాయి అనుకోండి. ఈ 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకు కాదు అంటే ఇందులో కనీసం 20% అయినా ఆదాయ పన్ను రూపంలో తిరిగి ప్రభుత్వానికి చెల్లుతుంది. అంటే కొంతమంది 10% కట్టచ్చు, కొంతమంది 20% కట్టచ్చు, కొంతమంది 30% కట్టచ్చు. కానీ కనీసం 20% అయితే మినిమం సగటున కడతారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో 20% వచ్చేస్తుంది. ఇది కాక ఇక మిగిలిన 80,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్విస్ బ్యాంకులు దాచుకోరు. వాటిని తిరిగి ఖర్చు చేస్తారు కనుక ఆ ఖర్చు చేసినప్పుడు వచ్చేటువంటి ట్యాక్సెస్ ఉంటాయి, పరోక్ష పన్నుల ద్వారా మరికొంత కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇక మిగిలిన కేంద్ర ప్రభుత్వానికి భారం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం భారం అని చెప్పడంలో కూడా ఇందులో రాజకీయం ఉంది. మీకు 2001-2లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లపైన పెడుతున్న వ్యయం జాతీయ ఆదాయంలో 1.9%, 1.9% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది 2001-2లో. ఇది 2009-10లో అంటే 6వ వేతన సంఘం అమలయ్యాక 6th పే కమిషన్ అమలయ్యాక ఇది 2.3% పెరిగింది. కానీ ప్రభుత్వ ఆదాయం దేశ ఆదాయం ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఈ వాటా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇదే 2012-13కి వచ్చే వరకు 1.8% ఆఫ్ జీడిపికి పడిపోయింది. ఇప్పుడైతే 1% ఆఫ్ జీడిపికి పడిపోయింది. అంటే 2001-2లో భారత ప్రభుత్వం పైన ఉన్న జీతాల భారం కన్నా 2016-17లో భారత ప్రభుత్వంపై జీతాల భారం ఎక్కువ కాదు. ఇప్పుడు ఈ కొత్తగా 7th పే కమిషన్ అమలైనా కూడా 0.8% పెరుగుతుందని అంటున్నారు. 0.8% కూడా పెరగకపోవచ్చు, 0.65 పెరుగుతుంది అంటున్నారు. పోనీ 0.8 అనుకున్నా కూడా అది 1.8 అవుతుంది. 2001-2లోనే 1.9 ఉండే. ఇంకో లెక్క ప్రకారం కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయ వనరులు రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. అని అన్ని రకాల ఆదాయాలు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తే 98-99లో 38 రూపాయలు జీతాలు భత్యాలు పెన్షన్లకు పోయేది. అంటే కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల ఆదాయం సంపాదించుకుంటే అందులో 38 రూపాయలు పోయేది. ఇది 98-99లో. 2007కి వచ్చేవరకు ఇది 24 పడిపోయింది, 24% పెరిగిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు సంపాదించుకుంటే 24 రూపాయల జీతభత్యాల పెన్షన్ల పైన ఖర్చు పెట్టింది. ఇప్పుడు అది 2015-16లో 21 రూపాయలు పడిపోయింది. అంటే మరి భారం పెరిగినట్టు ఈ గణాంకాలన్నీ ఇప్పుడు నేను ఇచ్చిన ఏ గణాంకం కూడా నా సంతతి కాదు. ఈ గణాంకాలన్నీ కూడా భారత ప్రభుత్వం నియమించిన 7th పే కమిషన్ 7వ వేతన సంఘం ఇచ్చినటువంటి లెక్కల నుంచే నేను చెప్పాను. ఇక ప్రభుత్వం ఈ లెక్కలు ఎందుకు చెప్తుంది అంటే ప్రభుత్వానికి కూడా ఒక రాజకీయ ప్రచారం. మేము ఉద్యోగులకి ఇంత చేస్తామని. ఇంకొక వాదన కూడా ఏంటంటే ఇది ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి ఆదాయానికి ఖర్చుకు మధ్య తేడా ద్రవ్యలోటు అంటాం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటు పెరగడం అనేది ఒక శుభ పరిణామం కాదు, ఒక మంచి పరిణామం కాదు అనేది ఆర్థికవేత్తల నమ్మకం. ఎందుకంటే 6th పే కమిషన్ అమలైనప్పుడు ఆ రోజు ద్రవ్యలోటు 3% ఆఫ్ జీడిపి ఉండే ఫిజికల్ డెఫిసిట్ 6% పెరిగింది, డబుల్ అయింది. ఇప్పుడు కూడా పెరుగుతుంది అనేది ఆవేదన. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 3.9% ఉంది. ఇప్పుడు 7th పే కమిషన్ అమలైతే ఇంకా పెరుగుతుందని. కానీ ఇందులో కూడా అర్థం చేసుకోవాల్సింది ఇవాళ ద్రవ్యలోటు మొత్తం ఎంత 2016-17 బడ్జెట్లో పేర్కొన్న లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న మొత్తం ద్రవ్యలోటు టోటల్ ఫిజికల్ డెఫిసిట్ 5,55,649 కోట్లు ద్రవ్యలోటు. చాలా ఎక్కువ అనిపిస్తుంది మీలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు చాలా ఎక్కువ. నిజమే, 5,55,649 కోట్లు ద్రవ్యలోటు. కానీ ఈ ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు ఉద్యోగుల జీతాలు ఇస్తే ఇంకా పెరుగుతుంది కదా, అయ్యో అన్యాయం అని గుండెలు బాదుకునేలా చెప్తారు. కానీ నేను ఇంకో 2 లెక్కలు చెప్తాను అర్థమయ్యడానికి. ఈ దేశంలో ఉన్న 30 మంది బడా కార్పొరేట్ సంస్థలు, ఒక 6,000 మంది అత్యంత కుబేరులు అంటే హై నెట్వర్త్ ఇండియన్స్ అంటారు. ఈ 6,030 మంది కలిపి భారతదేశంలో ఉన్న బ్యాంకులకు అప్పు పడ్డది 7.5 లక్షల కోట్లు. అంటే మరి 1 కోటి మందికి 1,00,000 కోట్లు ఇస్తున్నామో అన్యాయము, అక్రమము, చాలా భారము. 6,030 మంది పెద్దలు కలిపి 7.5 లక్షల కోట్లు మింగితే అది భారం కదా? ఏమైనా లాజిక్ ఉండాలి కదా. ఇక ఇంకొక లెక్క కూడా చెప్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గం, బడా సంపన్న వర్గానికి భారత ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం 2016-17 బడ్జెట్లో
5,89,285 కోట్లు. అంటే 5,89,285 కోట్లు భారత ప్రభుత్వం సంపన్న వర్గాలకు ఇచ్చిన రాయితీలు. ఇది నా లెక్క కాదు, అగైన్ అరుణ్ జైట్లీ బడ్జెట్ లెక్కలే చెప్పేది. రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు వేరియస్ కన్సీషన్స్ ఈజ్ 5,89,285 crores. అంటే ఈ రాయితీలు ఆపితే మొత్తం ద్రవ్యలోటు పోగా ఇంకో 34,000 కోట్లు మిగులుతుంది. అంటే మరి ఎవరికి కాహానీలు చెప్తున్నారు ఇది? అంటే భారతదేశంలో బడా కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టినటువంటి డబ్బు వసూలు చేసుకున్నా ద్రవ్యలోటు ఉండదు. భారత ప్రభుత్వం ఏటా సంపన్న వర్గాలకు ఇచ్చిన రాయితీలు ఆపినా ద్రవ్యలోటు ఉండదు. మరి అలా ఆపకుండా 1 కోటి మంది జీతాలు పెరుగుతూనే ద్రవ్యలోటు ఉంది అని చెప్పడం అది ఏ ఎకనామిక్స్ అవుతుంది? అది అర్థశాస్త్రమా, అర్థం లేని శాస్త్రమా? వీళ్ళే అర్థం చెప్పాలి. ఎందుకంటే అందువల్ల ఈ లెక్కలు తెలియని వాళ్ళకి చెప్పి దేశంలో కహానీలు చెప్పి అభిప్రాయాలు చెప్తారు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు. అందుకే మనలాంటి వాళ్ళు ఈ న్యూస్ యాంగిల్ ప్రోగ్రాంలు పెట్టుకొని అయ్యా ఈ పదజాలం వెనుక ఈ భావం దాగి ఉంది, ఇదిగో బొనాంజా అని చెప్తారు, ఇంకో అడ్డగోలుగా జీతాలు పెరిగినాయని చెప్తారు, ఇంకో ఈ పదజాలం వెనుక ఈ భావం దాగి ఉంది, మీరు అర్థం చేసుకోకపోతే మోసపోతారని చెప్పాల్సిన బాధ్యత చదువుకున్న మనలాంటి వాళ్ళపైన పడింది. న్యూస్ యాంగిల్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.